శిష్యుడు వేత్తి పశుడు వేత్తి వేత్తి గానరసం పణిహి. పెద్దలన్న మాటకు నిజం. ఇక్కడ నిలబడినటువంటి ఈ మహానుభావుడు ఆయన ఇచ్చిన ఒకటా రెండా వేలు ఏ పాట పాడాలి? మా అన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మనందరం అభిమానించే చిత్ర గారు, ప్లీజ్ కమ్ టు. మనో శిష్యుడు వేత్తి పశుడు వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నావు కదా, దాని అర్థం తెలుసా? అర్థం తెలియాలా? నీకు తెలిసిన అర్థం చెప్పు. శిశువులు పశువులు కూడా అవును, ఏమైనా సరే రాజా తెలుసు. రాజా చెప్తాడు. మన శిశువు అంటే బిడ్డ అనుకుంటున్నాం. అవును. சிசுன்னா நமக்கு சின்ன குழந்தைன்னு நினைக்கிறோம். பசுன்னா தெரியும் சொல்ல வேண்டாம். பனி அப்படின்னா பாம்பு. இந்த மூணு பற்றி தான் பேசுகிறாங்க தவிர அதில் இருக்கிற ஐதிஹ்யம் என்னன்னா, சிசுன்னா வடபத்திரசாயான கிருஷ்ண பரமாத்மா, பசுன்னா நந்தீஸ்வரர், பணிகின்னா ஆதிசேஷு. அவங்களுக்கு கூட தலையாட்டக்கூடிய ஒரு இசை நம்ம எல்லாரும் இணைத்து இன்னைக்கு கொண்டு வந்தது பாருங்க. நாங்கள் இப்போ இந்த நிகழ்ச்சி ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందర இந்த நிகழ்ச்சி ஸ்டார்ட் பண்ணுறதுக்கு முன்னால் ஒரு 5 நிமிஷம் பேசிட்டு இருந்தோம் ராஜாவும் நான், எங்களுடைய தொடர்பு பற்றி எல்லாமே. ஐ திங்க் ஹீ இஸ் மேட் பை காட் டு என்டர்டெயின் யூ ஆல் அண்ட் அவரை புனிதம் பண்ணிக்கிறதுக்காக ஒரு ஜென்மத்தை அடைஞ்சிருக்காருன்னா அது இளையராஜா. அவர் மியூசிக் டைரக்டராக இருக்கும்போது நான் பாடக்கூடிய ஒரு சகோதரனாக நான் எங்களுக்கு 2 பேருமே ஒரு காலகட்டத்தில் படைச்ச எங்கள் தாய் தந்தையார்களுக்கும் அந்த கடவுளுக்கும் நான் வணங்குகிறேன். గాడ్ బ్లెస్ యూ రాజా. థ్యాంక్ యూ అన్న. ఆ అర్థం నాకు తెలుసు, మీ నోటితో వినాలని. నోట్ ఏదైనా ఇది పర్వాలేదు, మాటలు ఒకే మాటలు, అది అర్థం తప్పర్థం చేసుకోకూడదు. కన్నుల కొలని లలిత ప్రియ కమల విరిసినది. ஒரு సాహసం పురిందేన్, ఒక సాహసం చేశాను నేను. ఎందుకంటే తెలుగులో ఈ పాట నేను పాడలేదు, మా అన్నగారైనటువంటి డాక్టర్ కేజీ యేసుదాస్ గారు పాడారు. కానీ తమాషా ఏంటంటే తమిళంలో నేను పాడాను ఈ పాట. రాజా తెలుగులో నువ్వు కూడా పాడరా అంటే చాలా ఆనందంగా పాడాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. చాలా రోజుల క్రితం రాజా క్లాసికల్ మ్యూజిక్ రాదు, ఈ రాగం ఏంటో కూడా తెలియదు. చిన్నప్పుడు నౌషద్ గారు చేసిన ఒక పాట ఉన్న గుర్తున్నా, లీడర్ అన్న ఒక సినిమాలో, एक शहनशाह ने बनवा के हंसी ताज महल काम जो पंक्ति है तरताने ननादे रे रे. இது கொத்தగా ఉందే ராகம், புதுசா இருக்க ராகம் எதுன்னு சொல்லி நான் ஒருத்தர் கேட்கும்போது லலித்னு சொன்னாங்க. ஆனா அதுக்கப்புறம் லலித்ல இப்போதான் நீ பண்ணின பாட்டு கேட்டேன் நான். అది మిశ్ర లలిత్ అనే అంటే ఈ నోట్ వస్తుంది కదా, పాట పాడ. एक शहनशाह ने बनवा के हंसी ताज. ఆ నోటు ఈ రాగంలో లేదు. ఇది లలిత ప్రియ అనే పేరు. ఇది దేనివల్ల ఇది రాగంలో కంపోజ్ చేశానంటే, హీరో వచ్చి హీరోయిన్ పేరు 2-3 మీటింగ్స్ అయిపోయింది, పేరు మాత్రం తెలియలేకుండా అలా అలా కలిసి వెళ్ళిపోతారు. పేరు అడిగితే ఒకప్పుడు పేరు అడిగితే ఈ అమ్మాయి ఈ రాగాన్ని పాడి వెళ్ళింది. అప్పుడు డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఈ రాగం పాడితే అది ఫిమేల్ నేమ్ దాంట్లో ఉండాలా, ఫిమేల్ నేమ్గా ఉండాలా అని చెప్పారు. దానివల్ల లలిత మీరు ఏ రాగంలో కంపోజ్ చేస్తారో ఆ రాగమే ఈ హీరోయిన్ పెడతానని ఆ పిక్చర్లో లలిత ప్రియ అని పేరు డైరెక్టర్ గారు బాలచంద్ర గారు పెట్టారు అన్నమాట.
हिरण्मयीं लक्ष्मीं सदा भजामि हीनमानवाश्रयं त्यजामि हिरण्मयीं लक्ष्मीं. ఇది కీర్తన. ఇది కర్ణాటికగా పాడితే నాకు కర్ణాటికగా రాదు, అసలు లైట్గా పాడేస్తాను. అదే ప్రేమ క్షీర సాగరమదనం మింగినాను ప్రేమ ఎంత మధురం పాలు అంత కఠినం. ఈ ఆత్రేయ గారు రాసిన పాట అండి ఇది. ట్యూన్ చేసిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ రాజా మా ఆర్కెస్ట్రా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రసాద్లో. ఆత్రేయ గారు చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నారు. నేను అప్పుడు పాడడం కోసం ఎంటర్ అవుతుంటే నాకు కొంచెం మళ్ళీ నువ్వు పాడరా, నేను బాగా రాయాలి, ఈ పాట చాలా గొప్పగా చేశాడని. ఎంత అందమైన ఆయన ట్యూన్కి రాయడం చాలా కష్టం అండి ఆత్రేయ గారు. ஆத்திரே அப்படின்றவர் நம்ம கண்ணதாசன் சார் மாதிரி இங்கே அவர் இது ரொம்ப கஷ்டமான ததகாரம் and particularly for piano players it's a blessing to play like this and the pain and the total effect of the situation comes in the song and I have never come across this sort of compositions. Ladies and gentlemen, I am blessed to have sung this song. I am blessed to this gentleman. God bless you. వీళ్ళవి ఓనం కేటది తానా దన తెలుగులో పాడు ఏడేడు సంగా దానికి ఇంట్రడక్షన్ ఉంది. ఏడేడు సంద్రాలు దాటొచ్చిన మీరు నాతోనే ఉన్నారు నా పాటై రాజాను నేనైనా మీ బంటు కాలేనా మీతోనే ఏనాడు నేనేనా సుఖము కష్టం ఏదైనా ఎవరూ తోడై లేకున్నా వలపు వగపు ఎదురైనా వరద వాన కరువైనా నా పాట మీతోటి మీరంతా నాతోటి ఏనాడు విడిపో ఇదే నిజం ఎప్పుడైనా ఈ రాజా நீ சிந்தனே ஏழேழு கடல் கடந்து இங்கு வந்து வாழ்பவரே என்றென்றும் உமக்கெனவே இசை தொடுப்பேனே இசை தொடுப்பேனே இசை தொடுப்பேனே இசை தொடுப்பேனே எங்கோர் மண்ணில் பிறந்தாலும் ஏதோ மண்ணில் வாழ்ந்தாலும் உன்னையும் என்னையும் இணைப்பதெல்லாம் உயிரின் மேலாம் இசைதானே உன் வாழ்வில் சில நொடிகள் உன் வாழ்வில் சில நொடிகள் என் வாழ்வில் சில நொடிகள் என்றென்றும் நினைவில் நிற்கும் என்னொடிதானே என்னொடிதானே மீளாத சோகம் என்ன தாழாத துயரம் என்ன சொல்லாமல் துடைப்பது என் இசைதானே என் இசைதானே
தென்பாண்டி சீமையிலே தேரோடு நீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ 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 வளரும் பிறையே தேயாரே இனியும் அழுது தேம்பாதே அழுதா மனசு தாங்காதே அழுதா மனசு தாங்காதே தென்பாண்டி சீமையிலே தேரோடும் நீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ 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 ఎన్నో రాత్రులొస్తాయి గాని రాజు వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని తెలుగులో నువ్వేమన్నా పాటలు రాశావా? మైక్ దగ్గర వచ్చి చెప్పు. తెలుగులో పాటలు ఏమన్నా రాశావా? తెలుగులో ఏதாவது పాట எழுதிருக்காருன்னு கேட்கணும் సార్. పాటలు పాడేసిన తర్వాత అడగచ్చు కదా, సాఫ్ చేసి ఇంకోసారి పల్లవి పాడొచ్చు. ఇది ఆ పాటలు చెప్తే ఈ మూడు పోతుంది. ఈ పాట పాడేసిన తర్వాత చెప్తావా? ఓకే. బాలు గారు అడిగారు కాబట్టి, తెలుగులో పాట రాశావా అని అడిగారు కాబట్టి దానికి జవాబుగా అది చెప్తున్నాను. త్యాగరాజ స్వామి సన్నిధిలో వెళ్ళినప్పుడు నేను కూర్చున్నప్పుడు నాకు ఒక పల్లవి వచ్చింది. తెలిసిన నీ నామ దివ్య మహిమ తెలిసినది ఇది ఒకటి చాలు త్యాగయ్య అని తెలుగులో పల్లవి వచ్చింది. అది రాశాను. తెలిసిన నీ నామ దివ్య మహిమ తెలిసినది ఒకటి చాలు త్యాగయ్య తెలిసిన నీ నామ దివ్య మహిమ తెలిసినవల్ని తెలిసినవే కాదు తెలిసినవల్ని తెలిసినవే కాదు తెలియనివి లేక దైవార్థం లేదు తెలియనివి లేక దైవార్థం లేదు. ఏమేమో పని కోసం ఏమేమో అవతారం ఎన్నెన్ని జన్మలైనా ఉన్నది సంసార సాగరం అని ఆ పాటలో వచ్చింది. తెలుగులో అది రాశాను. ఒక కీర్తన రాశాను, కీర్తనగా వచ్చింది. తెలిసినవన్నీ తెలిసినవే కాదు అని రాశాను అని చెప్పాను. தெரிஞ்சதெல்லாம் தெரிஞ்சதே இல்லைன்னு தமிழில் அர்த்தம். அதுக்கு தெரிஞ்சது மியூசிக் தெரியும். எனக்கு மியூசிக் தெரியுமான்னு தனியாக கேட்டிங்கன்னா தெரியுமா? எனக்கு தெரியாது. తెలిసినవన్నీ తెలిసినవే కాదు తెలియనివి లేక దైవార్థం లేదు తెలియనివి లేక దైవార్థం లేదు. థౌసండ్ సాంగ్స్ మేలే పాడారు. తెలుగులో ఎన్ని పాటలు పాడారు? అన్ని కలిసి. తెలుగులో తమిళ్లో కలిసి 1000 పాటలు. మలయాళంలో అన్ని కలిసి. అన్నీ తెలిసి ఏమీ తెలియని నువ్వు రాసావు కదరా పాట. అలా ఉంది. అన్నీ కలిసి ఏ జరిగినా అన్నీ కలిసి. రాజా సార్ చేసిన పాటలకు నేషనల్ అవార్డు ఎన్ని వచ్చాయి మీకు? ఒకటి. ఏ సినిమాకి? సింధు భైరవి. ఏం అడిగదు? ఏది అడిగినా చిన్న 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 ముక్కలుగా చెప్తుంది. ఆవిడ ఏం చెప్పాను? పెద్దగా అసలు వినపట్లేదు. వాయిస్లో కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, వినపట్లేదు. ఇది బాగానే ఉంది. జడ ఊరికైనా జడ లాగి నువ్వు ఎంత లాగినా అది పొడుగు కాదు, అది అంతే. Ladies and gentlemen, 6 national awards and Padma Shri Award winner, introduced by this genius. இதெல்லாம் ஒரு
ஒரு ஒரு ஒரு ஸ்டேட்டஸ்ன்னா இன்னுமே அறியாமல் ரொம்ப வினயமாக இருக்கிறது தான் பெரிய விசேஷம். அதுதான் முக்கியம். ராஜா கையால் குத்தப்பட்ட இந்த 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 குழந்தை கொட்டலை 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 சரி. பிரியா 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 Raja, one question. How long did you take to write the score for this song? ఈ పాటకి టోటల్ స్కోర్ రాయడానికి నీకు టోటల్ స్కోర్ எழுதுறதுக்கு உனக்கு எவ்வளவு டைம் கிடைச்சு பிடிச்சு? 30 நிமிடம். பாட்டு கம்போஸ் பண்ணுறதுக்கு எவ்வளோ நேரம் ஆச்சுன்னு கேட்கல. நான் ஒரு தடவை அதுக்கு அத்தாட்சியாக இருந்தேன். ஏன்னா பாட்டு கம்போஸ் பண்ணும்போது சிங்கர்ஸ் இருக்க முடியாது. ஒரே ஒரு தடவை நான் இருந்தேன். அதுக்கப்புறம் நிறைய தடவை இருந்தேன். அந்த ஒரு தடவை ஒரு தெலுங்கு படம் ఆదిత్య 369 அப்படின்னு சொல்லி సంగీతం శ్రీనివాసరావు సార్ డైరెక్టర్, ఆయన నన్ను రమ్మంటే ఆయనతో పాటు కూర్చున్నాను అక్కడ. ఇవరు ఒక సిచ్యువేషన్ சொன்னாరు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ థింకింగ్. హీ వెంట్ ఆన్ గివింగ్ ఎ పల్లవి అండ్ ఎ చరణం, అండ్ ఇంకోటి కావాలా వెంట్ ఆన్ గోయింగ్ ఎ పల్లవి అండ్ చరణం, అండ్ 3 he gave. Please select whatever you want. Srinivasarao said, what to select, what not to select. Like that, in about 1.5 hours, all the 6 songs were composed. No, there was no choice for us actually, because ఇది బాగుంది అది బాగుంది, ఇది நல்லா இருக்கு அது நல்லா இருக்கு, நல்லா இல்லைன்னு சொல்றதுக்கு அவகாசமே இல்லை. இது அவர் இங்கே இருக்காருன்னு பேசுறதுக்காக இல்லை. ஒரே ஒரு உதாரணம் சொல்றேன். The orchestration what he has done, I love to, with your permission Raja, நான் சாஃப்டா இந்த சரணம் மட்டும் பாடுறேன். You look at the harmony he has composed. I will just sing the soft. Without that harmony, I will only sing the voice with voice now. You listen, and with that harmony you listen. It is not uncomfortable harmony. Most of the times, the harmony is so uncomfortable that the singer will not be able to sing properly. This is so comfortable, even if you forget a tune, you can comfortably come. It makes the singer to go to this straight up from this straight up. I will just sing the only song now with the rhythm. Please. Ta-na-na-na, ta-na-na, ta-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-ni-ni. Listen to that flute, please. Vasina sir. Ta-na-na-na, ta-na-na, ta-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-ni-ni-na. Ta-na-na-ni, ta-na-na, ta-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-ni-ni-na. No, don't play. Ta-na-na-na, 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 ta-na-na, ta-na-na-na, ta-na-na-na, ta-ni-ni-na, ta-na-na. Tera jare ranina, tara ta-na-na-na-na, tera jare ranina, ta-na-na-na-na-na, tara tara ta-na-na, ta-na-na-na. It's good because the melody is good. You now listen with the string section. Sir, see how the song is taken up. 1, 2, 3, 4. Ta-na-na-na, ta-na-na, ta-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-ni-ni-na. Ta-na-na-ni, ta-na-na, ta-na-na-na, ta-na-na. Listen from here how the strings join. Ta-na-na, 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 ta-na-na.
is music. This is music. Thank you, Raj. బాలువర్మ. Ladies and gentlemen, it's not a small effort to bring such a big group and a great genius called Ilayaraja. Because even to get visas, per P3 visas, how much of trouble and turmoil, it's very, very difficult. And once it had got postponed because of the weather. And Sri Jairam was playing it safe, actually, to really what he said is to get two communities means Tamil and Telugu. But here, I think the community is only music community, that's all. We don't have Tamil or Telugu. It's only music community. If you write a Telugu lyric, it becomes Telugu. Write in Marathi, it becomes Marathi, Hindi or Hindi. That's not the question. My humble request to all the listeners, music lovers is, please don't keep calculators and count how many songs they have sung in which language. And don't go to internet and try to write something rubbish. Please, it is not that easy. It is a very difficult job. Since 3 months, these people have been writing notations and practicing. It is not easy. Which song to take, which song to avoid. It is not that simple. He has done 1,000 films. And on average, even if you take 5 songs for a film, 5,000 songs. Which song to select, which song not to select. So kindly be big-hearted and don't give importance to language. The only language is music. That is God's language. We all make mistakes. We make mistakes. You all make mistakes. But unless you are congenial and your blessings are there, we cannot do anything. We live because of you. We all live because of Him. Please. Thank you very much. Thank you.